హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చెప్పేస్తానండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా మీరు రాత్రికే బ్యాటర్ వేయడం మర్చిపోయారా? అలాంటప్పుడు మాత్రం ఇలాంటిది మీరు ట్రై చేసేయాలి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. అదేంటో ఈజీగా చెప్పేస్తాం. మీ దగ్గర గుంటు పొంగనాలు తవా ఉంటే సరిపోతుందండి. మనం బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు సూజీ రవ్వని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగుని 2 కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటాం. అది బాగా కలిసిన తర్వాత ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఈ లోపే నేను దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకున్నాం. అది బాగా 20 మినిట్స్ నానిన తర్వాత చూసారు ఎంత బాగా నానిందో. ఆ తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, అలాగే కొంచెం క్యారెట్, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అంతేనండి. వీటన్నిటిని మొత్తం అంతా కలుపుకొని ఈ మిశ్రమాలు కలిపి కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు ఇంకొకసారి బాగా కలుపుకుంటూ గుంతు పొంగనాలది తవాని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ని మొత్తం గ్రీస్ చేసుకోండి. అది బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ ద్వారా మీరు గుంతు పొంగనాలు వేసుకుంటూ కొంచెంగా ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తూ మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాగా కుక్ చేసుకుంటే మీకు ఒకవైపు అంతా బాగా వేగిపోతుంది. ఆ తర్వాత రెండో సైడ్ కూడా మీరు టర్న్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ మీరు టైం ఇస్తే సరిపోతుందండి. బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకంతేనండి. తర్వాత ఇంకేముంది, సర్వ్ చేసుకొని మీరు మంచి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.